ఒక భయంకరమైన పాప మత్తులోకి వెళ్ళిపోయావు. మంచివాడే, మందు తాగడో. నేను చెడ్డోళ్ళ గురించి చెప్పట్లేదు ఇప్పుడు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాను? చెడిపోయినోడి గురించి, డ్రగ్స్ వాడి గురించి, మందు తాగేవాడి గురించి, దొంగల గురించి, వ్యభిచారుల గురించి నేను మాట్లాడటం లేదు. నువ్వు మంచివాడిగా కనిపిస్తూ 24 గంటలు ఎందులో ఉన్నావు అంటే, నేను అనేది ఫోన్ మాట్లాడడం తప్పు కాదు, ఎవరితో మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పనా, చెత్తంత అందులో చూస్తూ భక్తి చేయాలంటే ఎలా కుదిరిద్ది? నీ దేవునితో నువ్వు ఎలా సంబంధం కలిగి ఉండగలవు? ఈ రోజున సర్వనాశనం చేస్తుంది ఫోన్ కాదా? కాదంటారా? మంచివాడే, మంచివాడి చేతిలో సెల్ ఉంది, మంచివాడి చేతిలో సెల్ పాడు చేస్తుంది, నీ ప్రార్థన పాడు చేస్తుంది, బైబిల్ చదివి బైబిల్ స్టడీ చేయనివ్వదు. ఆ ఫోనే అర్థమవుతుంది. నీ జీవితాన్ని సర్వనాశనం చేసేది నీ ఫోనే అంటాను. ఫోను మంచివాడే, ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు మా వాడు. అవునా? గదిలోకి వెళ్ళి తలుపేసుకొని బయటికి రాడు, ఎక్కడికి వెళ్ళడు. మీ అబ్బాయి ఎక్కడ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ ఎవరు లేరండి. బయట తిరుగుతాడు, అస్సలు తిరగడండి. మరి ఎక్కడ ఉంటాడు? గదిలో ప్రపంచం తిరిగి వస్తాడండి మా వాడు. భక్తుడే, ఆదివారం చర్చికి వస్తాడు, మంచివాడే, ఎప్పుడు షాటింగ్లోనే ఉంటాడు మా వాడు. షాటింగ్ చేయటమే పొద్దుగూకులు. మంచిదే, పిల్ల చాలా మంచిది. హలో వేణు, తిన్నావా?